సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అనే మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికి హాయ్ హాయ్ హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, డైరెక్టర్ గారు అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ తీసుకున్నారు. ఫస్ట్ అంతే కొత్త వాళ్ళని హీరోయిన్గా తీసుకున్నారు కదా, మూవీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అండి, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా 100% నచ్చుతుంది. హీరోగా రవితేజ గారిని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఎందుకనే కాదండి, మా ప్రాసెస్లో మేము అదే ఎప్పటి నుంచో ఫ్రెండ్ నాకు, మేము ఇలా ప్లానింగ్లో ఉన్నాము అని అంటే అప్పుడు తను కథ వినడం, కథ తనకు నచ్చిన తర్వాత తను జంపిన్ అనమాట ఇమీడియట్గా అప్పుడు స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. మీకు స్టోరీ చెప్పగానే మీ రియాక్షన్ ఏంటి? స్టోరీ వినగానే నాకు బాగా నచ్చిందండి. ఎస్, క్యాచీ సబ్జెక్ట్, బాగా ఇది కమర్షియల్ సబ్జెక్ట్ ఇది. సో ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది. సో ఇందులో ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వినగానే నాకు బాగా నచ్చింది. ఇందులో థ్రిల్లర్ జోనర్ కాబట్టి నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఇలాంటి స్టోరీస్ అయితే ఇలాంటి స్టోరీస్ అంటే ఇంటర్వెల్ సీన్ ఆర్ స్టార్టింగ్ సీన్, క్లైమాక్స్ సీన్, ఏ సీన్ బాగా ఫేవరెట్ మీకు? మాకైతే క్లైమాక్స్ అయితే చాలా అడ్వెంచరస్గా జరిగింది. సో క్లైమాక్సే చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే లైక్ ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు, ప్రీ క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ అయితే ఆబ్వియస్లీ ప్రతి మూవీకి క్లైమాక్స్ ఎండ్ కాబట్టి, బట్ మా మూవీకి అన్నిటికన్నా క్లైమాక్స్ అయితే చాలా హైలైట్. ఇది డైలాగ్ చెప్పండి. ఇప్పుడు రిలీజ్ అవ్వండి. మీ దగ్గర బలగం ఉంటే సరిపోదు, ఆ బలగానికి బలం ఉండాలి, ఆ బలగానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా ఉంటుందో చూస్తావా అని ఒకటి ఉంటుంది. సార్, ఈ స్టోరీ చూస్తుంటే ఏదైనా రియల్ ఇన్సిడెంట్ తీసుకుందా అని బట్టి అనిపిస్తుంది నార్మల్గా. ఇక రియల్ ఇన్సిడెంట్ అండి, నేను విన్నదాన్ని నాకు ఈస్ట్ గోదావరి బ్యాక్డ్రాప్లో డెవలప్ చేయాలనిపించి ఆ ఇంట్రెస్ట్తో అలా చేశాను అనమాట. బేసిక్గా మామూలుగా రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అనేది నేటివిటీ టైటిల్. అంటే మనకు విలేజ్లో జరిగే ఒక ప్రేమ కథ, లైక్ ఉయ్యాల జంపాల లేదా సతమానం భవతి, మీరు అమలాపురం అటు సైడ్ తీసిన మూవీస్ అన్నీ ఇలానే ఉంటాయి. ఇది కూడా అక్కడే తీసిన, కానీ ఇదొక క్రైమ్ థ్రిల్లర్. బేసిక్గా లవ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, దాంతో ఒక సస్పెన్స్ ఉంటుంది. ఓవరాల్గా క్రైమ్ థ్రిల్లర్ బేసిక్గా. నిజంగానే రాజుగారి అమ్మాయి ఎక్కడైనా బయట ఏమైనా ఉందా ఎక్స్పీరియన్స్? లేదండి. లేదా పాస్ట్ అయినా? పాస్ట్లో కూడా ఎక్కడ లేదు. ఎక్కడ లేదు, కన్ఫర్మ్. ఓకే, హీరో గారిది ఏదైనా రొమాంటిక్ సీన్స్ షూటింగ్ టైంలో ఏదైనా రీటేక్లు తీసుకుంది, ఫన్నీ మెమరీ షేర్ చేసుకోవచ్చు కదా? రొమాన్స్లో రీటేక్లు అంటే మనం బేసిక్గా షై అండి బాగా. అంటే మామూలుగా అంటే సెట్లో చాలా కాన్ఫిడెంట్గానే ఉంటాడు, బట్ అమ్మాయి విషయాల్లో కొంచెం నాకు తెలిసిన వరకు సెట్లో వీళ్ళిద్దరూ పెద్ద కమ్యూనికేషన్ ఉండదు. మళ్ళీ సరదా కూర్చున్నప్పుడు మాత్రం సరదాగా మాట్లాడుకుంటారు, బట్ ఆన్ కెమెరా ఆన్ చేసేసరికి స్టడీ ఇలానే ఉంటారు. మా దాంట్లో రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది, మీరు చూసే ఉంటారు నాకు తెలుసు అందులో ఇది. బట్ రీటేక్లో అయితే ఎక్కువ తీసుకోవాలి, అందులో సింగిల్ టేక్లోనే చేశారు. నా మీ మోస్ట్ ఫన్నీ మూమెంట్ ఏది? షూటింగ్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది కదా షెడ్యూల్, ఆ టైంలో? గోదావరి ఏరియాలో తీసాం కాబట్టి ఎక్కువ మూవీ చాలా సీన్స్లో లైక్ గోదావరిలో ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది మాది సీన్స్. అలాంటి సీన్స్లో నాకు యాక్చువల్గా స్విమ్మింగ్ రాదు. సో అలాంటి సీన్స్ ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. సో అప్పుడు చాలామంది నన్ను టీచ్ చేయడం జరిగింది, బాబీ కానీ అశోక్ కానీ. సో మామూలుగానే నాకు వాటర్ అంటే స్కేర్ బాగా. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. అంటే షూటింగ్ టైంలో రిస్క్ కూడా జరిగింది, టెక్నీషియన్స్ చాలా మంది కనుకోవడం గోదావరిలో. రిస్క్ అంటే మేము బోట్ మీద వెళ్తాం షూటింగ్కి, అంటే మధ్యలో ఒక డెల్టాలో ఉంటుంది, అంటే గోదావరి పాయలు అంటాం కదా అటు ఇటు. సో అది వెళ్తున్నప్పుడు ఆటుపోట్లు అంటారు, ఐడియా ఉంది కదా? పోటుకేమో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఆటుకి వాటర్ వెళ్ళిపోతుంది. సముద్రం నియర్ బై మాకు మా లొకేషన్స్కి. సో ఆటుపోట్లు రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. పడవ మధ్యలో స్టక్ అయిపోయింది వాటర్ లెవెల్ తగ్గేసరికి, మొత్తం క్రూ అంతా కూడా కిందకి దిగి తోయడం. అసలు అదైతే ఫన్నీ అండ్ స్కేరీ రెండు. అసలు అది నవ్వాలా ఏడాలా అన్న సిచ్యువేషన్ చాలామందికి, ఇంక్లూడింగ్ మీ. స్విమ్మింగ్ రాదు. ఎవరో పడిపోయారు, రిస్క్ దాకా హాస్పిటల్ దాకా వెళ్ళారు అని కూడా అన్నారు కదా? అంటే అంత లేదులేండి, బట్ జరిగే అవకాశం అంటే అలా జరిగింది, కానీ అంత దాకా హాస్పిటలైజ్డ్ అయ్యేంత అయితే జరగలేదు, బట్ రిస్క్ అయితే చేశారు. హీరో గారికి స్విమ్మింగ్ రానప్పుడు బోట్ ఎక్కించారంటే? నాకు కూడా రాదండి, నేను బోట్ ఎక్కాను. చెప్పాలంటే ఇద్దరం కలిసి సినిమా బోట్ ఎక్కినట్టే స్టిల్ ఇంకా. ఓకే, సో సురక్షితంగా ఇప్పుడు చేరుతున్నామని కోరుకుంటున్నాం. అది అన్న, ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే చాలా వస్తున్నాయి ఇప్పుడు.
రీసెంట్గా చూసుకుంటే మీరు చెప్పినట్టే ఎక్కువ ఓటీటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, ఎందుకు థియేటర్కి రిలీజే చేయాలనుకున్నారు? లేదండి, ఒక్క థింగ్ ఏంటంటే ఏ డైరెక్టర్కైనా లైక్ ఏ హీరోకైనా తనని తాను ఎప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటాడు. ఓటీటీ ఏదో మొబైల్స్లోనో టీవీ స్క్రీన్స్ అని కాదు. సో ఆ ఇంట్రెస్ట్తోనే మేము మూవీ చేసాం, ఓటీటీ అని కాదు, థియేటర్కల్గానే చేసాం మేము. సో దాన్ని ఓటీటీ అనేది న్యూ కమర్స్కి చాలా కావాల్సింది, బట్ స్టిల్ ఆన్ స్క్రీన్ చూసుకోవడం అనేది ఫీల్ వేరు కదా. సో అందుకే దానికోసం చాలా ఫైట్ చేసాం, ఎలా అయినా సరే థియేటర్లో రిలీజ్ చేయాలని చెప్పి. ఓకే, మీ ఫేస్ కట్ సైడ్ నుంచి విజయ్ సన్నీ గారిలా ఉంది. విజయ్ సార్ సైడ్ నుంచి అట్లానే ఉంది లుక్. చూసారా ఆయన లైవ్ ఇప్పుడు వచ్చి చూడలేదండి. ఇప్పుడు కూర్చోలేదా? ఓకే, ఒకసారి చూస్తే ఆయనే అంటారు. యాక్చువల్గా కొన్ని ఏదో కేఫ్లో కూడా సమ్ పీపుల్ చూసి ఆయన ఫిక్స్ అయిపోయారు. నేను కాదు, ఒకసారి ఫోన్లో నేను మొబైల్లో ఓపెన్ చేసి పిక్ చూసి ఆయనకి నాకైనా పోలుకుందంటే మీరు సైడ్ నుంచి అలాగే ఉన్నారు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది సైడ్ నుంచి. మూవీ హీరోయిన్ గారి గురించి ఏం చెప్తారు? హీరోయిన్ గురించి అంటే 100% అండి. నా క్యారెక్టర్కి నేను ఎలా డిజైన్ చేసుకున్నానో తను అలా యాప్ట్ అయింది. కొద్దిగా కొన్ని సీన్లు సస్పెన్స్ లో అనిపించినాయి, ఆ డైలాగ్స్ కానీ పోలీసు వాళ్ళు ఫాదర్ దగ్గరికి వచ్చి చెప్పడం కానీ. అంటే హీరో గారే చేశారా లేకపోతే? అది మీరు సినిమా చూడాలండి, ఇప్పుడు చెప్పేస్తే మొత్తం లాక్ ఓపెన్ చేసినట్టు, మీరు ఎత్తుకుపోయినట్టే. ఇక ఎత్తుకుపోయినట్టే. దానికి ముందు హీరో గారి దగ్గరికి వెళ్ళిందంటే మామూలుగా ఓకే, అది చెప్పలేదు ఇది. అవును, తను చనిపోయే ముందు రోజు అయితే తనతోనే కలిసి ఉంటుంది. ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యూ అవుతుంది. ఆ ఆర్గ్యూలో తను అంటే యాక్సిడెంటల్గా కొడతాడు. ఆ కొట్టినప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోవడం, కట్ చేస్తే నెక్స్ట్ డే డెడ్ బాడీ. బ్రిడ్జ్ మీద నుండి బండి వెళ్ళిపోతే అది ఇంటర్వెల్ సీన్ అనుకోవచ్చా మనం? లేదండి, ఇంటర్వెల్ తర్వాత. అది ఇంటర్వెల్ తర్వాత. యా, అంటే ఈ రెండు క్యారెక్టర్లు ఎప్పటికీ కలవు అనుకునే ఒక ఇంటెన్షనల్ షాట్ అది. అంటే ఎస్ఐ అండ్ హీరో, హీరోది ఆ షాట్ అది. ఓకే, ఆ 2 బైక్స్ది. మీకు బాగా మూవీ ఇట్లాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఏ జోన్ వచ్చినా ఫస్ట్ డెబ్యూ ఫిలిం కదా బ్రో, ఏ టైప్ ఆఫ్ జోనర్ అయినా చేసుకొని వెళ్ళిపోతారా? ఈ టైప్ జోనర్స్ టచ్ చేయాలని ఉందా? లేదండి, అంటే ఫస్ట్ మూవీ అయితే థ్రిల్లర్ జోనర్ అయితేనే కరెక్ట్ అని చెప్పి, లైక్ కమర్షియల్ సబ్జెక్ట్ అయితే మేబీ న్యూ ఫేస్ కదా, సో యాక్షన్ ప్యాక్డ్ ఇలాంటి మూవీస్ అయితే మోస్ట్లీ యాక్సెప్ట్ చేయరని అదొక ఫీల్ అయితే ఉంది. సో అందుకే థ్రిల్లర్ జోన్ స్టోరీ కంటెంట్ మీద డిపెండ్ అయ్యి నేను ఈ స్టోరీ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ డెబ్యూ ఫిలిం హీరో గారితో చేశారు, ఈ టైప్ ఆఫ్ క్యాస్టింగ్ అంటే క్యాస్ట్ మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి డైరెక్టర్ అనేవాళ్ళు. దాదాపు ఎంతమంది దాకా కొత్త వాళ్ళని తీసుకున్నారు మొత్తం మూవీలో? హీరో హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ నోనే అండి, వాళ్ళిద్దరే న్యూ ఫేసెస్. వాళ్ళిద్దరు తర్వాత నాగినేడి గారు, ప్రమోదిని గారు, యోగి కాత్రి గారు, అజీజ్ బాయ్ అండ్ జబర్దస్త్ బాబీ, అశోక్, పుష్ప దుర్గాజీ, వీళ్ళందరూ నోనే అండి. ఆల్రెడీ టీజర్లో చూపించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా మూవీలో? అంటే క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అన్నారు కదా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎవరినైనా ఇప్పుడు దాకా చూపించిన వాళ్ళని? యా, మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. పెద్దవాళ్ళేనా? పెద్దవాళ్ళు కాదు, బట్ అలా అని చెప్పలేను నేను. బట్ అది నేనైతే ఇప్పుడు హింట్ ఇవ్వలేను మీకు, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీ చూస్తే బాగానే క్యాచ్ చేశారు మీరు పాయింట్. కాలేజ్ లైఫ్లో కానీ ఇట్లాంటి ఏమైనా నాయుడు గారు అమ్మాయి రాజు గారు ఏదో ఒకటి? ప్రతి ఊర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. మీకు మీ లైఫ్లో ఇన్సిడెంట్? మా లైఫ్లోనే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నా కాలేజ్ టైం నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను చాలానే చేశాను. యా, అందుకే నాకు కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడానికి చాలా ఈజీ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మా సైడ్ చాలా ఎక్కువ జరుగుతాయి. సో నేను బేసికలీ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, అది అమలాపురం. యా, అంటే హీరో గారిని కొన్ని యాంగిల్స్లో ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు. ఆ పోస్టర్ మీద చూస్తే ఫేస్ కట్కి దీనికి, ఇక్కడ చూస్తే ఈ వీడియో నిజంగా వీడియో ఒకసారి మీరు ప్లే చేస్తే హ్యాష్టీజ్ విజయ్ సన్నీ ఇలానే ఉన్నారు. నాకు ఇక్కడ నుంచి అలానే అనిపిస్తుంది. మీరు కానీ పోస్టర్ లుక్ కూడా ఈ పోస్టర్ కొద్ది కన్ఫ్యూజ్ ఉంది. ఈ పోస్టర్ చూడండి ఒకసారి, సన్నీ గారిని చూసినట్టు ఉంది, ప్రొఫైల్ ఒకలా ఉంటుంది. ఫైటింగ్ కొరియోగ్రాఫర్ కానీ సినిమాటోగ్రఫీ అంతా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఫైటింగ్ పరంగా ఎవరిని ఎంచుకున్నారు? రాబిన్ సుబ్బు గారు అండి, ఫైట్ మాస్టర్. మీకు ఐడియా ఉంటుంది, స్పై మూవీ ఫైట్ కొరియోగ్రాఫర్ చాలా సినిమాలు ఉంది. అవునవును, గూఢచారి అండ్ అదేంటి బాంబే బ్యాక్ డ్రాప్, అదే అడవి తనే. అసలు తానైతే చాలా సపోర్ట్ చేశారండి ఆయన, అసలు చాలా బాగా. అసలు ఒక కొత్త హీరోని అంత కమర్షియల్గా ఫైట్ చూపించడం అనేది నాట్ అ స్మాల్ థింగ్. చెప్పాలంటే తను కూడా ఏంటంటే అదే మేబీ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు అలవాటు ఇలా కొట్లాట్లేదు అని. సో అది ఉండడం వల్ల న్యాచురల్గా అక్కడ బాగా ఇంకా ఇంపాక్ట్ కనిపిస్తుంది.
తనలో. అంటే ఫైట్ కొత్త వాళ్ళు చేసేసరికి కొన్ని దొరికేస్తుంది మనకి యాజ్ అన్ ఆడియన్, కరెక్ట్గా చేయలేదు. బట్ తను అలా కాదు, మీరు చూస్తే వెరీ ఇంప్రెస్. ఓకే, ఒకసారి హీరోయిన్ నార్మల్గా లైవ్ కాల్ చేయండి, లిఫ్ట్ చేస్తారు కదా. షూట్లో ఉంది యాక్చువల్లీ, లేకపోతే ఇక్కడ ఉండేది కదా. షూట్ అదే ఈ టైంలో షూట్లోనే ఉందా? షూట్లోనే ఉంది. యాక్చువల్గా తను షూట్లోనే స్ట్రక్ అయింది, తన డేట్స్ దొరకట్లా రావడానికి. ఓకే, మోస్ట్లీ చాలా ట్రై చేస్తుంది యాక్చువల్లీ, రిలీజ్ టైం కూడా తను రావాలని చేద్దామని అనుకున్నాం. బట్ అసలు అక్కడ తెలుగమ్మాయి లేదు, ఆగ్రా. ఆగ్రా, ఫ్రమ్ ఆగ్రా. అక్కడ ఉందని తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటే ఇంతమంది ఉంటాయంటే ఇప్పుడు మన కథలోకి వచ్చేసి కొంచెం రొమాన్స్ కూడా ఉంటుంది, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో మన వాళ్ళని తీసుకోవచ్చండి. అంటే చెప్తూ ఉంటారు మన తెలుగు అమ్మాయిలకి ఏం తక్కువ అది ఇది అని. ఒకండి అన్నీ ఎక్కువే, అందం ఎక్కువ, అనుకో ఎక్కువ అంతా. కానీ ఇటువంటివి చేయాలంటే మనము చేయించలేము. లైక్ మనకి తెలుగు అమ్మాయి అనేసరికి మనకి ఏం ఫీల్ వస్తుంది అంటే మన రిలేటివ్, లైక్ మన దగ్గర అమ్మాయి అన్నట్టు. సో వాళ్ళని ఏం అడగలేము మనం, ఇది చేయండి ఇలా చేయండి అన్నట్లు. అదే అవుట్ ఆఫ్ ద స్టేట్ అంటే మనం కమెంట్ చేయగలం, నాకు ఇది కావాలి, జస్ట్ డూ వాట్ ఐఎమ్ సేయింగ్ అంతే. ఇలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, కమాండింగ్గా చెప్పొచ్చు. సో మేము అందుకనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం. దట్టు మళ్ళీ మన కథకి సూటబుల్ అవ్వాలి. ఏదో మోడల్లా కనిపిస్తే కుదరదు. మూవీ రిలీజ్ ముందే తను ప్రమోషన్ గా పిలుస్తారా? ఖచ్చితంగా అండి. అసలు ఇప్పుడే వచ్చేది, తను నాకు మెసేజ్ కూడా చేసింది. 2 days అయితే ఓకే అండి, నేను అప్డేట్ ఇస్తాను, మీరు ఫ్లైట్స్ అది చూడండి అని మళ్ళీ మెసేజ్ వచ్చింది. రాలేకపోతున్నాను, సారీ. ఓకే, అంటే ఇప్పుడు ఒక మూవీ తీసినప్పుడు మీరు ఏదైనా షార్ట్ సినిమాటోగ్రాఫర్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్కి కానీ ఫైట్ మాస్టర్ ఏదైనా చెప్పితే వాళ్ళు ఇంకా మీరు చెప్పిన దాన్ని ఊహించుకొని వాళ్ళు చేసేస్తున్నప్పుడు మీకంటే నమ్మకం వచ్చింది కదా. సుబ్బు గారికి మీరు చెప్పినప్పుడు, రాబిన్ సుబ్బు గారికి మీ రియాక్షన్ ఏంటి? ఆయన చేస్తున్నప్పుడు ఆయన అసలు పట్టించుకోవడం ఇంకా పక్కన మీ రియాక్షన్? బట్ ఆయన అదే మీరు అన్నది కరెక్టే, నేను విన్నది కూడా అలానే విన్నాను. కానీ మా వరకు వచ్చేసరికి మీది వర్కింగ్ వీడియోస్ ఉంటాయి మా దగ్గర. అండ్ ప్రతి షాట్ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా వెళ్దాం, ఈ ఎమోషన్ ఇలా తీసుకుందాం అని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ముఖ్యంగా హీరోకి నాకు కూడా అంటే డిఓపి గారికి ముగ్గురికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అన్న తర్వాతే వెళ్ళాడు ఆయన. అంతేగాని ఆయనది ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయి అట్లా కాదు నేను పెద్ద ఫైట్ మాస్టర్ని అనేది ఎప్పుడు చూపించలేదు. ఆయన అయితే ఫ్రాంక్గా చాలా ఇదిగా ఆ రెస్పెక్ట్ ఇస్తూ డైరెక్టర్కి, సార్ ఈ షార్ట్ ఎలా అనుకుంటున్నాను అది ఏంటంటే మేము కొన్ని చేంజెస్ కూడా చెప్పాం. ఎందుకంటే మాది విలేజ్ బ్యాక్ డ్రాప్ సార్, మనం ఏదో ఉండకూడదు అని చెప్పేసరికి ఆయన చాలా బాగా చేశారు, బాగా సపోర్ట్ చేశారండి. మీకేమైనా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా పెట్టేశాడు ఆయన ఫైటింగ్ అక్కడ? రియల్ ఇన్సిడెంట్స్ అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయటం ఇలాంటి, పైగా ఆయన చాలా పెద్ద ఫైట్ మాస్టర్. నన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన కంపోజ్ చేశారు యాక్చువల్లీ. అయినా సరే ఫైట్స్ ఆర్ ఫైట్స్ కదా, కొన్నిసార్లు అయితే నాకు రిప్స్లో కూడా తగిలింది నాకు, లైక్ స్టిక్ అంటే లైక్ 3 times నన్ను రిప్స్ మీద కొట్టాలి. సో ఆ షాట్లో థర్డ్ షాట్కి అది బ్రేక్ అవ్వాలి. సో అలా బ్రేక్ అవ్వాలా, అలా 3 attempts జరిగింది. సో 3 into 3 times లైక్ 9 times బాడీ మీద కొట్టడం అయితే జరిగింది. సో ఆ టైంలో మెయిన్ ఫైట్స్ ఏంటంటే ఏదో కమర్షియల్గా వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు, కథను బేస్ చేసుకునే ప్రతిదీ వాంటెడ్గా పెట్టినట్టు ఉండదు. అంటే కథ డిమాండ్ చేస్తాను, ఈవెన్ రొమాంటిక్ సాంగ్ అవనివ్వచ్చు లేదా ఫైట్ అవనివ్వచ్చు, వాట్ ఎవర్ ఈవెన్ సెన్సార్ వాళ్ళు కూడా మాది రొమాంటిక్ సాంగ్ చూసి ఏ ఇస్తారనుకున్నాం. ఎందుకంటే నోటిటీ ఉంటుంది చెప్పాలంటే, ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. కానీ యూబై ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి తెలుసు ఇది రొమాంటిక్ సాంగ్ ఏదో పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టింది కాదు, కథ టర్నింగ్ పాయింట్ అది చెప్పాలంటే. రొమాంటిక్ సాంగ్ పెట్టి అంటున్నారు, హీరోయిన్ గారు అలా పాపం హీరో గారు డల్గా ఉన్నారు అసలు స్టార్టింగ్ నుంచి చూడడానికి. ఓకే, మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఆడియన్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయితే వెళ్తారండి, నో డౌట్. అలాగే చిన్న సినిమా అని కూడా అనుకోరు, చిన్న సినిమాలో బెస్ట్ సినిమా అని అయితే ఆ హోప్ అయితే మేము ఇవ్వగలం ఖచ్చితంగా 100% అండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫన్, ఎమోషన్, డ్రామా, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, అంతకు మించి క్రైమ్ థ్రిల్లర్. గో అండ్ వాచ్ రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, డిసప్పాయింట్ అయితే చేయనని అనుకుంటున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, ప్లీజ్ సపోర్టింగ్ ఇట్. ఈ సినిమా చూస్తే మీకు టైటిల్ పడిపోతుంది, నేను చెప్పిన టైటిల్ అదైతే పక్కా దీంట్లో మాత్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సినిమా మనస్ఫూర్తిగా బ్లాక్ బస్టర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్.